morning to all of you. I hope that you are all doing well. This is me, Syed Shujatullah. Bank rate. What is bank rate? Bank rate. When banks borrow money from ఆర్బీఐ. మనం ఆర్బీఐ ఫంక్షన్స్, ఆర్బీఐ రోల్ కూడా చూసుకోవాలి. మనం అది చూడలేదు. ఓకే, అది మనం చూద్దాం, పర్వాలేదు. ఆర్బీఐ ఒక ఫంక్షన్ పర్ఫామ్ చేస్తుందండి. రిమెంబర్ వన్ పాయింట్ హియర్ మై డియర్ స్టూడెంట్స్. సపోజ్ నాకు ఒక బ్యాంక్ ఉంది కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అగైన్ మంచిగా నేర్చుకోండి. This is my bank name అండి. This is my bank name. Okay. Okay, right. Bank generally operates by taking deposits from people or not? Yes. And these deposits bank will give in the form of loan to ఎవరు? టు ది బారోవర్స్. కావాల్సిన వాళ్ళకి ఏమంటాం మనం? బారోవర్స్ అంటాం, నీడీ బారోవర్స్. దిస్ ఈజ్ సైకిల్. నా దగ్గర అండి చూడండి, నా దగ్గర ఒక 100 పీపుల్ లోన్ అప్లై చేసిండ్రు. పర్సనల్ లోన్ అయినా సరే లోన్ అప్లై చేసిండ్రు, పర్సనల్ లోన్ అయినా సరే, వెహికల్ లోన్ అయినా సరే, హౌసింగ్ లోన్ అయినా సరే అప్లై చేసిండ్రు. సో ఆ 100 లోన్ అప్లికెంట్స్ ఉన్నారు కదా, మొత్తం నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు ఒక 2000 crores కావాలండి. ఎంత డబ్బులు కావాలి? ఒక 2000 crores డబ్బులు కావాలి. 2000 crores డబ్బులు కావాలి నాకు. ఓకే, అది నా ఎక్స్పెక్ట్. అంటే 100 అప్లికెంట్స్ లోన్స్ అడుగుతున్నారు కదా, నాకు 2000 crores కావాలి. ఓకే, అండ్ నేను స్క్రూటినైజ్ కూడా చేసుకున్నాను. ఓకే, మంచిగా స్క్రూటినైజ్ చేసుకున్నాను. వీళ్ళవి సిబిల్ స్కోర్ మంచిగా ఉంది. సిబిల్ స్కోర్ మంచిగా ఉంది. ఇంకా వీళ్ళు మంచి ఐటీ ప్రొఫెషనల్స్, డాక్టర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ మంచిగా ఉన్నారు. సో వాళ్ళ లోన్ అప్లికేషన్స్లో ప్రాబ్లం లేదు. ఓకే, మంచిగా వాళ్ళు ఆల్రెడీ లోన్ తీసుకునే ఉన్న వాళ్ళు మంచిగా పే చేసారు టైంకి అని నాకు డేటా మొత్తం పాన్ కార్డ్తో అవన్నీ మొత్తం తెలిసిపోయినాయి. ఓకే, స్క్రూటినీ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. సో 100 లోన్ అప్లికెంట్స్కి నేను ఇప్పుడు లోన్ ఇవ్వాలి. నేను ఏమి ఇవ్వాలి? 100 అప్లికేషన్కి నేను లోన్ ఇవ్వాలి. రైట్. సో నాకు 2000 crores కావాలి, కానీ నాకు డిపాజిట్స్ 1000 crores వచ్చినాయండి. ఎంత వచ్చింది మీకు? డిపాజిట్ 1000 crores వచ్చినాయి. నా లోన్ ఎంత కావాలి నాకు? ఓకే, అండ్ డబ్బులు ఎంత కావాలి నాకు? లోన్లో ఇవ్వడానికి 2000 crores కావాలి. సో నా దగ్గర -1000 crores షార్ట్ కదా, మైనస్ అంటే మైనస్ చేయట్లేదు. ఐమ్ జస్ట్ సేయింగ్ దట్ డెఫిసిట్ ఎంత ఉంది నా దగ్గర? ఎంత డెఫిసిట్ ఉంది? 1000 crore డెఫిసిట్ ఆర్ నాట్? 1000 crore డెఫిసిట్. ఇప్పుడు నాకు అవసరం పడితే, షుజాత్ భారత్ బ్యాంక్కి అవసరం పడితే నేను ఎక్కడ పోవాలి? రైట్ ఆర్ రాంగ్? నేను ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి, ఎవరికి అడగాలి? ఓకే, వన్ ఈజ్ వాట్? సార్ మీ బ్యాంక్ ఉంది కదా సార్, ఓకే, మీ బ్యాంక్ షేర్స్ ఇష్యూ చేయండి సార్. షేర్స్ ఇష్యూ చేస్తే ఏమవుతుందంటే చాలామంది కొంటారు కదా, సో అక్కడ మీరు డబ్బులు రేస్ చేసుకోవచ్చు అని మీరు అట్లా చెప్పిండ్రు. నేనేమన్నా అంటే షేర్ రిస్కీ బిజినెస్ కదా అమ్మా, మీ డబ్బులు మొత్తం దీనిలో పెట్టేస్తే మొత్తం నేను ఓడిపోతే మళ్ళీ మీకు ఎట్లా ఇవ్వాలి? సో ఆర్బీఐ ఏం చేసిందంటే బ్యాంక్స్కి మీరు షేర్స్ ఇవ్వలేరు అంటే ఈ విండో డబ్బులు రావడానికి ఒక విండో క్లోజ్ అయిపోయింది. డబ్బులు రావడానికి ఏమైంది? ఒక విండో క్లోజ్ అయిపోయింది. రైట్ ఆర్ రాంగ్? ఎస్. మళ్ళీ ఏముంది సార్? బాండ్స్ ఇష్యూ చేయండి సార్ అంటే, ఓకే, బాండ్స్ ఇష్యూ చేస్తే దానికి మెచ్యూరిటీ 1 year తర్వాత ఉంది. ఇంకా బాండ్స్లో వచ్చిన డబ్బులు అంత ఏం లేదు. అండ్ బాండ్స్ ఈజ్ ఆల్సో వాట్ దట్ డస్ నాట్ రియలీ గివ్ మీ ద సేమ్. మీకు మళ్ళీ డబ్బులు ఇవ్వాలి కదా. ఓకే, బాండ్స్లో నాకు 2% వస్తే మీకు 4% ఇవ్వాలి. బాండ్స్లో అంత డబ్బులు ఏం రావు నాకు. సో ఇది నాకు లేదు. నేను బాండ్స్ కూడా కొనలేను వేరే కంపెనీస్ది, వేరేది. ఓకే, ఇంకా నేను కొనాల్సి వస్తుంది. నా బాండ్ ఎవరు తీసుకుంటారండి? తీసుకోరు.
ఓకే, ఇంకా నాకు ఇది కూడా ఇష్యూ చేయడానికి లేదు. దిస్ ఈజ్ ఆల్సో నాట్ దేర్. ఐ కెనాట్ డీల్ ఇన్ స్పెక్యులేటివ్ బిజినెసెస్. ఇంకా ఏముందండి సోర్సెస్? ఓకే, ఇంకా ఏముంది? కమర్షియల్ బారోయింగ్స్ అంటారు. ఏమంటారు? కమర్షియల్ బారోయింగ్స్. అంటే ఒక బ్యాంక్ వేరే బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవచ్చు. అంటే మనది చిన్న బ్యాంక్ కదా, నేను ఎస్బీఐకి లోన్ అప్లై చేసిన. ఎస్బీఐ వాళ్ళు ఏమన్నారంటే, సారీ సార్ మా దగ్గర ఏం డబ్బులు లేవు, లైట్ తీసుకోండి అని అన్నారు. మరి నేను ఇక్కడ కూడా డిసప్పాయింట్ అయిపోయినా, ఇక్కడ మాత్రం ఏడ్చేసిన అని మాట. ఎస్బీఐ కూడా వద్దని చెప్పేసిందని ఏడ్చేసిన. ఇప్పుడు ఏంది నా పరిస్థితి? సో ఆర్బీఐ రోల్ అండ్ ఫంక్షన్స్లో ఒక ఫంక్షన్ ఉంది. దట్ ఫంక్షన్ ఈజ్ లైక్ ఆర్బీఐ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్యాంకర్స్ బ్యాంక్. అంటే బ్యాంక్ లాగా బిహేవ్ చేస్తుంది ఆర్బీఐ అన్నమాట. అంటే నా దగ్గర ఆర్బీఐయే ఒక వే ఉంది. ఐ హ్యావ్ ది ఓన్లీ వే ఆఫ్ ఆర్బీఐ టు రేజ్ మై మనీ. సో నేను ఆర్బీఐకి చెప్తా, సార్ నాకు ఒక 1000 రూపీస్ లోన్ కావాలి. ఆర్బీఐ నేను మళ్ళీ ఆ రేపో రేట్ మళ్ళీ బౌన్స్ ఇవ్వాలి అవన్నీ మాట్లాడట్లేదు. బికాస్ దట్ వీ విల్ డిస్కస్ ఇన్ అవర్ లేటర్ క్లాస్. ఇప్పుడు ఇంతే మీరు అర్థం చేసుకోండి. ఓకే, జనరల్గా ఏముందంటే స్టార్టర్ వచ్చినప్పుడు స్టార్టరే తినాలి. స్టార్టర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు మెయిన్ కోర్స్ ఉందా, ఓకే ఎప్పుడు తీసుకొస్తారో అవన్నీ చెప్పొద్దు అన్నమాట. ఓకే, ఇది కూడా అంతే. సో దట్ థింగ్స్ కాంప్లెక్సిటీస్ ఐ విల్ డిస్కస్ ఇన్ సమ్ టైమ్, డోంట్ వరీ. ఓకే స్టూడెంట్స్, రైట్. సో నేను ఆర్బీఐకి అడుగుతా, సార్ నాకు కొంచెం డబ్బులు కావాలి సార్, షార్టేజ్ అవుతుందంటే ఆర్బీఐ నాకు ఇచ్చేస్తుంది. దట్స్ వై ఆర్బీఐ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? బ్యాంకర్స్ బ్యాంక్. ఇంకా ఆర్బీఐ నాకు ఒక ఇంట్రెస్ట్ రేట్, ఆర్బీఐ నాకు డబ్బులు ఇస్తుంది కదా, సో ఆర్బీఐ డబ్బులు ఇస్తున్నప్పుడు నాకు ఒక ఇంట్రెస్ట్ మీద ఇస్తుంది. ఫ్రీలో ఎందుకు ఇస్తుంది? ఇవ్వదు. ఆర్బీఐ కూడా ఒక బ్యాంకే, సో వాళ్ళు ఫ్రీలో ఇవ్వరు. దే డోంట్ గివ్ ఇన్ వాట్? ఫ్రీ అలో. రైట్ ఆర్ రాంగ్? ఎస్ సార్, ఫైన్. నౌ మళ్ళీ లోన్ ఇచ్చినప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏముంది? ముతూత్ గోల్డ్ ఉంది కదా, టాటా క్యాపిటల్ ఉంది కదా, మనం అక్కడ వెళ్ళి మార్గదర్శి చిట్ ఫండ్, కపిల్ చిట్ ఫండ్, మనం అట్లా అక్కడ పోయి మనకు లోన్ ఇవ్వండి సార్ అని చెప్తే వాళ్ళు ఏమంటారు? అమ్మ గోల్డ్, ఇల్లు పేపర్ ఏదైనా ఉందా మీ దగ్గర అని అడుగుతారు. ఓకే, దట్ మనం ఏదైనా మార్గేజ్ చేసి ఏదైనా తాయెత్తు పెట్టి ఓకే లోన్ ఇంకా డబ్బులు ఎవరి దగ్గర నుంచి తీసుకుంటే దట్ వాట్ ఎవర్ ద మెటీరియల్ వీఆర్ డిపాజిటింగ్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్? కొల్లేటరల్ చెప్తామండి. కొల్లాటరల్. We call it as what? Collateral. Okay, means something we are keeping, okay, in return of what? Getting money. మళ్ళీ మనం మనీ మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మనకు మన ఆర్టికల్, మన గోల్డ్ అవన్నీ ఏదైనా ఇచ్చేస్తారు అన్నమాట. కొల్లేటరల్ అంటారు. ఓకే, సో సార్ ఆర్బీఐ డబ్బులు ఇస్తుంది సార్, అంత 1000 crores ఇస్తుంది, మళ్ళీ ఇవన్నీ స్క్రూటినీ చేసుకున్నారు, ఇవన్నీ చెప్పారు కదా, అది కరెక్టా కాదా మనకు తెలియదు కదా సార్, అందులో కూడా మంచి వాళ్ళు లేరేమో, అది కూడా ఉందేమో సార్. ఓకే, సో ఆర్బీఐ కూడా ఏం చేస్తుందంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఏం చేయాలంటే మనం షుజాత్ భారత్ బ్యాంక్ నుంచి మనం అది ఏం తీసుకోవాలి? కొల్లాటరల్స్ తీసుకోవాలి. కానీ ఈ బ్యాంక్ రేట్లో వీఆర్ టాకింగ్ అబౌట్ బ్యాంక్ రేట్లో కొల్లాటరల్స్ అవసరం లేదు. ఆర్బీఐ మనకు డైరెక్ట్గా ఇచ్చేస్తుంది వితౌట్ కొల్లాటరల్. అంటే ఇంట్రెస్ట్ రేట్ ఓన్లీ ఆర్బీఐ విల్ హ్యావ్ ది బెనిఫిట్, బట్ కొల్లాటరల్ ఆర్బీఐ విల్ నాట్ కీప్. That is called as what? Bank rate. Okay, and that is how it is used only. So what is bank rate? Bank rate when banks borrow money from RBI and no collaterals. And very very important point here with regard to bank rate. బ్యాంక్ రేట్లో వాట్ ఎవర్ ద మనీ వీ గెట్, డబ్బులు ఎప్పుడైనా బ్యాంక్ తీసుకుంటే అది లాంగ్ టర్మ్ పర్పస్కి ఉంటుందండి. లాంగ్ టర్మ్ లోన్స్ అంటారు. Long term purpose. When RBI gives loan to Shujat Bharat Bank, okay, in the aspect of bank rate lo iste adi long term kosam andi, adi long term kosam. Do remember this point. Okay andi, right? That is called as what? Bank rate ani cheptam manam. Okay,
Now we are having the another important thing. Let us see them also. Repo rate, reverse repo rate, repo rate and reverse repo rate అండి. repo rate అంటే ఏంటి? Same thing. When banks borrow money from RBI, for this is important, short term. బ్యాంక్ రేట్లో లాంగ్ టర్మ్ కదా, ఇక్కడ షార్ట్ టర్మ్ పర్పస్. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే రైట్. హియర్ రివర్స్ రెపో రేట్ అంటే రివర్స్గా ఉంటుంది. when RBI borrows money from bank for long term purpose. RBI borrows money from bank for short term purpose only, and this is also for short term purpose only. Okay, repo rate, both are what? Interest rates. Both are what? Interest rates only. Means bank borrow money from RBI for short term purpose upon a certain interest rates. Upon a certain interest rate. In the same way, here also upon certain interest rate. Upon certain interest rate. Okay. Here all clients can borrow, and very very important point here. Here all clients can borrow money from RBI. All clients ante scheduled commercial banks. Commercial banks are again of like private banks we are having, government banks, public sector banks we are having, foreign banks, and NBFCs kuda non banking financial companies like Muthoot, Tata Capital, ICICI Capital, even వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఓకే, రీజనల్ రూరల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎవరైనా దీనిలో డబ్బులు అడగచ్చు. ఓకే, ప్రాబ్లం లేదు. ఓకే అండి, ఆల్ క్లయింట్స్ కెన్ బారో. దిస్ ఇస్ నథింగ్ బట్ ఆల్ కెన్ బారో. యూ కెన్ అండర్స్టాండ్. అందరికీ అలౌడ్ ఇక్కడ. సో మనం క్లయింట్స్ చెప్తున్నాం. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్, SBI, యాక్సిస్, ముదూత్ క్యాపిటల్, కపిల్ చిట్ ఫండ్ ఎవరైనా కొనచ్చు. ఓకే, హియర్ ఆల్సో ఎనీ వన్ క్యాన్ లెండ్ ఆల్సో. ఆర్బీఐకి ఎవరైనా ఇవ్వచ్చు. ఎనీ వన్ క్యాన్ లెండ్ అండి, ఎవరైనా ఆర్బీఐకి ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, రేపో రేట్లు ఫైన్. నౌ కోఆపరేటివ్ బ్యాంక్స్. హియర్ రిమెంబర్ దిస్ పాయింట్, కొలెటరల్స్ ఇవ్వాలి. బ్యాంక్ బారో చేస్తున్నప్పుడు కొలెటరల్స్ ఇవ్వాలి. కొలెటరల్స్ ఆర్ టేకెన్. హియర్ ఆల్సో ఆర్బీఐ వాళ్ళ బాండ్స్ కూడా ఇస్తుందండి, వాళ్ళ సెక్యూరిటీస్ కూడా ఇస్తుంది. ఆర్బీఐ విల్ ఆల్సో గివ్ వాట్? కొలెటరల్స్. ఆర్బీఐ విల్ ఆల్సో గివ్ బాండ్స్ అండ్ వాళ్ళది ఏదైనా కొలెటరల్స్ ఉంటుంది. జనరల్లీ బాండ్స్ ఇస్తారు, వీళ్ళు బాండ్స్ ఇస్తారు, వాళ్ళు బాండ్స్ ఇస్తారు. ఓకే, మళ్ళీ ఏంటంటే బాండ్ ఏంటి సార్, బాండ్ అంటున్నారు. బాండ్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ పేపర్ అండి. మీ దగ్గర A4 సైజ్ పేపర్ ఉంది కదా, ఆర్బీఐ ఇష్యూ చేస్తే, ఓకే, ఆర్బీఐకి డబ్బులు కావాలి కదా, ఆర్బీఐ బారో అని చెప్తున్నాం. రివర్స్ సెపరేట్లో ఆర్బీఐ బారో అని చేస్తున్నాం. సో ఆర్బీఐ రాస్తుంది. ఓకే, ఆర్బీఐ ఉంటుంది అండ్ ఆర్బీఐ సింబల్ ఉంటుంది. టు షుజాత్ భరత్ బ్యాంక్. ఓకే, దే హ్యావ్ గివెన్ ఏ లోన్ ఆఫ్ 5 lakh rupees. They have taken the bond of 5 lakh rupees of RBI. After 1 year, 5 lakh rupees, instead of 5 lakh rupees, 6 lakhs will be given to them అని ఒక ఆర్బీఐ గవర్నర్ ఇట్లా సైన్ చేసేసి ఇది నాకు ఇచ్చేస్తారు. 1 year తర్వాత నేను వాళ్ళకి ఇది ఇచ్చేయాలి, వాళ్ళు నాకు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చేస్తారు. 5 lakh దీన్ని కొన్నాను కదా, వాళ్ళకు అవసరం ఉంటే నేను వాళ్ళకి హెల్ప్ చేసిన. ఓకే, వాళ్ళు నాకు ఒక జస్ట్ లైక్ దట్ అండి. మనకు ఎవరైనా
బిల్ ఇస్తే మనం రాయండి రాయండి అంటాం కదా, ద సేమ్ థింగ్. అంటే ఒక అష్యూరెన్స్ అని మాట. అదే ఆర్బీఐ తీసుకున్నది డబ్బులు అనమాట. సో ఆర్బీఐది బాండ్ తీసుకొని మనం పెట్టుకుంటాం. 1 year తర్వాత 5 lakhs ఇన్వెస్ట్ చేసినాం కదా, మనకు 6 lakhs వస్తాయి. మనకు ఎంత వస్తాయి? 6 lakhs వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? బాండ్. ఇక్కడ కూడా మనం కూడా రాస్తే మనం కూడా సేమ్ అలా ఇష్యూ చేస్తాం ఆర్బీఐకి. ఆర్బీఐ మనకు డబ్బులు ఇస్తుంది. ఆర్బీఐ మనకు డబ్బులు ఇస్తుంది. రిమెంబర్ దిస్ పాయింట్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కొలెటరల్. కొలెటరల్ ఇక్కడ కూడా అవసరమే, కొలెటరల్ ఇక్కడ కూడా అవసరమే. ఓకే, రేపో రేట్లో, రివర్స్ రేపో రేట్లో కొలెటరల్స్ ఆర్ ఇంపార్టెంట్. సార్ కొలెటరల్ రేపోకి రివర్స్ రేపోకి రీపర్చేజ్ అంటారు. రీపర్చేజ్ అంటారు కదా, రైట్. మనం ఆర్బీఐకి ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బులు కావాలి కదా రేపో రేట్లో. బ్యాంక్స్ బారో మనీ ఫ్రమ్ వాట్? ఆర్బీఐ. సో నేను ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకుంటే మనీ రేపో రేట్లో నేను ఏం చేస్తాను అంటే నా బాండ్స్ ఇస్తాను. 1 year తర్వాత ఏం చెప్తానంటే అదే బాండ్స్ నేను రీపర్చేస్ చేసుకుంటా ఆన్ హయ్యర్ రేట్. ఎందుకంటే ఆర్బీఐ నాకు హెల్ప్ చేస్తుంది కదా. అవును, ఆర్బీఐ ఇంట్రెస్ట్ కావాలి కదా ఆర్బీఐకి. ఎస్. సో ఆర్బీఐ ఏం చెప్తుందంటే ఓకే 1 lakh రూపీస్ కావాలి కదా సుజాత్ భారత్ బ్యాంక్, ఓకే నేను 1 lakh ఇస్తాను. ఓకే, యూ గివ్ మీ వాట్? యువర్ బాండ్. సో నేను ఆర్బీఐకి బాండ్ ఇస్తా, 1,10,000 రూపీస్ బాండ్ ఇస్తా. ఎంత ఇస్తా? 1,10,000. ఆర్బీఐ నాకు 1 lakh రూపీస్ ఇస్తుంది. సో ఆర్బీఐది బెనిఫిట్ ఎంత ఇక్కడ? 10,000 కాదా? ఎస్. ఓకే, సో నేను 1,10,000ది బాండ్ ఇస్తా ఆర్బీఐకి. ఆర్బీఐ నాకు 1 lakh క్యాష్ ఇస్తుంది. 1 year తర్వాత నేనేం చేస్తా అంటే ఆ బాండ్ తీసుకుంటా, 1,10,000 పే చేస్తా. 1,10,000 పే చేస్తా. సేమ్ అటు నుంచి కూడా సేమ్ అవుతుంది. అందుకే రేపో అండ్ రివర్స్ రేపో రీపర్చేస్గా ఉంటుంది. ఇక్కడ ఆర్బీఐ మనకు బ్యాంక్స్కి బాండ్ ఇస్తుంది కదా, మళ్ళీ బాండ్స్ ఆర్బీఐ మళ్ళీ కొనిస్తుంది. ఓకే, ఇంక్రీజ్డ్ వాల్యూలో కొనిస్తుంది. సో ఎవరెవరు ఆర్బీఐ బాండ్లో ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళకు డబ్బులు ఎక్కువ ఇస్తాయి. ఓకే, ఇక్కడ కూడా అంతే, అక్కడ కూడా అంతే. ఓకే, జనరలీ రీపర్చేజ్ అగ్రిమెంట్స్ ఉంటాయి. ఏముంటాయి? రీపర్చేజ్ అగ్రిమెంట్స్ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓకే repo rate and reverse repo rate అండి. ఓకే, అండ్ దీస్ repo rate and reverse repo rates are only called as what? They are called as policy rates చెప్తాం. ఏమంటాం? పాలసీ రేట్స్. దీస్ ఆర్ ది రేట్స్ used to inject అంటే ఇవ్వాలి అంటే మార్కెట్లో used to inject liquidity in the market. మార్కెట్లో డబ్బులు సప్లై ఎక్కువ తక్కువ చేయడానికి ఈ రేట్స్ వాడతాం. అందుకే దీస్ రేట్స్ ఆర్ వాట్? ఇన్ఫ్లేషన్ లింక్డ్ ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ లింక్డ్. దీస్ రేట్స్ ఆర్ వాట్? ఇన్ఫ్లేషన్ లింక్. ఒకవేళ డబ్బులు ప్రైసెస్ ఆఫ్ కమోడిటీస్ పెరిగితే ఈ రేట్స్లో రివర్స్ రేపోలో కొంచెం మార్పులు తీసుకొచ్చి గవర్నమెంట్ మనీ సప్లై తక్కువ చేయడానికి ట్రై చేస్తుంది. సార్ అది ఎట్లా సార్ అంటే ఇప్పుడు నేను బ్యాంక్ దగ్గర నుంచి డబ్బులు ఆర్బీఐ నుంచి డబ్బులు కావాలనుకుంటున్నా. ఆర్బీఐ అరే నాకు డబ్బులు ఇవ్వండి అని నేను ఎందుకు అడుగుతా ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బులు? ఎందుకంటే నా దగ్గర చాలా లోన్స్ అప్లికేషన్స్ ఉన్నాయి, నా దగ్గర డబ్బులు లేదు కాబట్టి నేను ఆర్బీఐకి అడుగుతున్నాను. ఓకే, కానీ డబ్బులు అంతమందికి ఇస్తే ఇన్ఫ్లేషన్ అవుతుంది కదా, అవుతుంది. సో నేనేం చేస్తా అంటే ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే కొంచెం రేట్స్ పెరిగిస్తుంది. నాకు 6%లో ఇవ్వకుండా నాకు డబ్బులు 8%లో ఇస్తుంది. 8%లో ఇస్తే ఇక్కడ ఉన్న 100 అప్లికేషన్స్లో ఒక 500 అప్లికేషన్స్ 50 అప్లికేషన్స్ వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా ఎక్కువ ఉందిరా అబ్బా ఇంట్రెస్ట్ రేట్ తర్వాత చూద్దామని ఒక 50 మెంబర్స్ వెళ్ళిపోతారు, 50 మెంబర్సే తీసుకుంటారు. సో మనీ 100 మెంబర్స్ చేతిలో వెళ్ళాలి కదా, వెళ్ళకుండా ఏమైందంటే 50 మెంబర్స్ చేతిలోనే వెళ్ళింది. 50 మెంబర్స్ ఆ డబ్బులు మొత్తం మార్కెట్లో సర్క్యులేట్ చేస్తున్నారు. 50 మెంబర్స్. సో అల్టిమేట్లీ మనీ సప్లై తగ్గిందా లేదా? తగ్గింది. మనకు ఒక టేబుల్ కూడా డ్రా చేయాలి, అది మనం డ్రా కూడా చేస్తాం. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. లెట్స్ సపోజ్ దట్ లెట్ us do that also. ఆల్రెడీ గుర్తుంది కదా మీకు ఒక కాన్సెప్ట్ ఏముంది? బ్యాంక్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉండాలి, బ్యాంక్ దగ్గర డబ్బులు తక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉండాలి. రైట్ ఆర్ రాంగ్? ఇది మన కాన్సెప్ట్ తెలుసా తెలీదా? సో ఐ విల్ జస్ట్ టెల్ యూ ఇన్ బ్రీఫ్. నేను రాజుకి ఏం చెప్పినా, రాజు గారు నేను 1 lakh రూపీస్ ఇచ్చిన మీకు 1 lakhకి 2 lakhs చేసేయండి అని చెప్పిన ఒక 1 year తర్వాత. 1 lakhకి 2 lakhs చేసేయండి ఒక 1 year తర్వాత అని రాజుకి చెప్పిన. రాజు గారు ఏం చేసిందంటే 1 lakhకి ఎంత ఇంట్రెస్ట్ రేట్లో ఇవ్వాలి? 100% ఇంట్రెస్ట్ రేట్లో ఇవ్వాలి కదా. 100% ఇంట్రెస్ట్ రేట్లో ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. మొత్తం 1 lakhకి 100% ఇంట్రెస్ట్ రేట్లో ఇచ్చేస్తే మనకు 2 lakhs వస్తాయి. డబుల్ అంటే 100 కదా.
డబుల్ అంటే 100. అదే 50,000 చేయమంటే 50% ఇంట్రెస్ట్. సో రాజు గారు ఏం చేసిండంటే ఓకే సార్ నేను చేసేస్తా, చాలా డిమాండ్ ఉంది, డబ్బులు చాలామంది దగ్గర లేదు, కోవిడ్ అవన్నీ వచ్చినాయి కదా మనకు, నేను 100% డిపాజిట్లో రొటేట్ చేసుకుంటా అని చేసుకున్నారు. ఓకే, మళ్ళీ నేను ఏమి ఇచ్చినా అంటే రాజు గారికి 50,000 ఇచ్చిన, 50,000 ఇచ్చి మళ్ళీ 2 lakhs చేయమన్నాను, 50,000కి 2 lakhsలో కన్వర్ట్ చేయమన్నాను. అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ 100 ఉంటుందా, 100 కంటే ఎక్కువ ఉంటుందా? 100 రేట్ ఎక్కువ ఉంటుంది సార్, 150% ఇవ్వాలి. 100% కంటే ఎక్కువ ఉంటుంది అంటే ఏంటి? రాజు దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంది, రాజు దగ్గర డబ్బులు తక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంది. రైట్ ఆర్ రాంగ్? ఇన్ ద సేమ్ వే బ్యాంక్లో కూడా డబ్బులు ఎక్కువ ఉంటే మనం ఎక్కువ డిపాజిట్ చేసి ఆటోమేటికల్లీ మన దగ్గర ఎక్కువ, సపోజ్ మీరే ఆలోచించుకోండి, మనకు మన ఇల్లు రెంట్ ఇవ్వాలి, ఇల్లు రెంట్ ఇవ్వడానికి 5 members ఉన్నారనుకోండి, 5 members ఉంటే అందరికీ 5,000 పడింది అనుకోండి. అదే 10 members ఉంటే అందరికీ 2,500 పడుతుంది కదా. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో 2,500 పడితే మన ఎక్స్పెన్సెస్ తగ్గినాయా లేదా? సో ఎక్కువ జనాలు ఇస్తే మనం రెంట్ ఈజీగా బేర్ చేసుకోవచ్చా లేదా? మంచిగా బేర్ చేసుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే డిపాజిట్స్ ఎక్కువ ఉంటే మనం ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఇచ్చి కూడా మనం ఎక్కువ సంపాదించుకుంటాం. ఓకే, బ్యాంక్ ది కాస్ట్ ఆఫ్ ఆపరేషన్, రెంట్ ఇవ్వడం అవన్నీ కూడా ఈజీగా కవర్ అయిపోతాయి. సో డిపాజిట్స్ ఎక్కువ ఉంటే బ్యాంక్లో డబ్బులు ఎక్కువ ఉన్నాయన్నమాట. బ్యాంక్లో డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్ళు ఎలాగైనా తక్కువ ఇంట్రెస్ట్ రేట్లు ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకు సరిపోతుంది. అది అంతా డబ్బులు వచ్చినాయి కదా, ఆ మొత్తం ఇంట్రెస్ట్ రేట్లో లోన్లో ఇస్తే వాళ్ళకు సరిపోతుంది. అదే బ్యాంక్ దగ్గర తక్కువ ఉన్నాయి కదా డబ్బులు, మళ్ళీ రెంట్ ఇవ్వాలి అంటే తక్కువ డబ్బుల్లో ఇవన్నీ కవర్ చేయాలంటే కొంచెం కష్టం అయ్యేటట్టుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆర్బీఐ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ పెంచేస్తుంది. ఎక్కువ డబ్బులు ఉంటే పెంచదు, తక్కువ డబ్బులు ఉంటే పెంచేస్తుంది. జస్ట్ లైక్ రాజుకి మనం ఎట్లా ఎగ్జాంపుల్ తీసుకున్నా అలా ఎగ్జాంపులే. ఓకే, నౌ లెట్స్ సపోజ్ inflation, deflation, CRR, okay. SLR, bank rate, CRR, SLR and bank rate. Okay. So CRR అంటే తెలుసు కదా, 4%, 8% అట్లా ఇవ్వాలి. 100 crores-లో 4%, లెట్ సపోజ్ 4% నేను ఆర్బీఐకి ఇచ్చేస్తే నా దగ్గర ఎంత ఉంటుంది? 96 crores ఉంటాయి. లోన్లు ఇవ్వడానికి ఎంత ఉంటుంది? 96 crores ఉంటాయి. సపోజ్ ఆర్బీఐ 4% కాకుండా నా దగ్గర నుంచి 10% అడిగింది అనుకోండి, నా దగ్గర డబ్బులు ఎంత ఉంటాయి? అప్పుడు 90 crores ఉంటాయి. 96 crores 4% ఉన్నప్పుడు, 90 crores 10% ఉన్నప్పుడు, సో 96 crores 90 crores. ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది? ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉండాలి, తక్కువ డబ్బులు ఎక్కువ ఉండాలి. రైట్ ఆర్ రాంగ్? ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉండాలి, తక్కువ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉండాలి. రైట్. మనం ఇన్ఫ్లేషన్లో మనీ ఎక్కువ సర్క్యులేట్ చేయాలా, తక్కువ సర్క్యులేట్ చేయాలా? ఆర్బీఐ ఏం చేయాలి? అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి ఆర్బీఐ. అప్పుడు అది ఎట్లా సాధ్యం? ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటే ఆర్బీఐ మనం బ్యాంక్ దగ్గర వెళ్ళి లోన్లు ఇవన్నీ తీసుకోము. ఒక 2-wheeler లోన్ 15% తీసుకుంటారా? తీసుకోరు. రైట్. సో ఇన్ఫ్లేషన్ ఉంటే, ఇన్ఫ్లేషన్ ఎందుకు అవుతుంది? డిమాండ్ వల్ల. డిమాండ్ ఎందుకు అవుతుంది? జనాల దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టద్దు మార్కెట్లో. అప్పుడు గవర్నమెంట్ ఆర్బీఐ ఏం చేయాలంటే ఇంట్రెస్ట్ రేట్ పెరగాలి. ఇంట్రెస్ట్ రేట్ పెరగాలంటే బ్యాంక్ దగ్గర ఏముండాలి? డబ్బులు తక్కువ ఉండాలా, ఎక్కువ ఉండాలి? డబ్బులు తక్కువ ఉండాలి. తక్కువ ఉండడానికి ఆర్బీఐ ఏం చేయాలంటే ఈ 4%కి పెంచాలి. సిఆర్ఆర్లో 4% ఉంది కదా, ఇది పెంచాలి. 4% కాకుండా 20% చేయాలి. 20% చేస్తే 100 crores 20% ఆర్బీఐ దగ్గర వెళ్తుంది, వీళ్ళ దగ్గర డబ్బులు తక్కువ అవుతాయి. సో ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు సిఆర్ఆర్ పెంచాలా వద్దా? సార్ పెంచాలి సార్. 4% 10% చేస్తే 96 crores విల్ బికమ్ 90 crores. ఇన్ దిస్ కేస్ వాట్ విల్ హ్యాపెన్? ఇంట్రెస్ట్ రేట్ చూసేద్దాం. ఓకే, ఇంట్రెస్ట్ రేట్ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఏం చేయాలంటే ఇంట్రెస్ట్ రేట్ పెంచాలి. ఓకే, ఇంట్రెస్ట్ రేట్ పెంచాలి, అప్పుడు ఇన్ఫ్లేషన్ తక్కువ అవుతుంది. డిఫ్లేషన్ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్
తక్కువ చేయాలి. ఓకే, ప్రైసెస్ ఎక్కువ అవుతాయి, ఎకనామీ నడుస్తుంది. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. విత్ దిస్ వీ కెన్ కంట్రోల్ ది మనీ సప్లై. ఓకే, సిఆర్ఆర్లో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ పెడితే ఆటోమేటికలీ మనీ సప్లై డిక్రీజ్ అవుతుంది. మనీ సప్లై డిక్రీజ్ అయితే ఆటోమేటికల్లీ ఇన్ఫ్లేషన్ విల్ ఆల్సో డిక్రీజ్. అదే డబ్బులు ఎక్కువ రావట్లేదు అనుకోండి కంపెనీస్కి, అప్పుడు ఏం చేయాలి? ఇంట్రెస్ట్ రేట్ తక్కువ చేయాలి, ఎక్కువ డబ్బులు వస్తాయి మన చేతిలో. ఎక్కువ డబ్బులు అయితే మనీ సప్లై ఎక్కువ అవుతుంది. మనీ సప్లై ఎక్కువ అయితే డిమాండ్ పెరుగుతుంది. ఇంకా మనం చాలా కొంటూ ఉంటాం. కిరాణా షాప్ వాళ్ళందరూ కొంచెం జిలేబీ ప్రైసెస్ కొంచెం పెంచి కొంచెం స్టేబుల్ అంటే ముందు ఎట్లా ఉంది ఆ సిచ్యువేషన్ రావడానికి ట్రై చేస్తాం. ఓకే, so thank you so much for hearing to me. Do subscribe to Telugu One channel. Have a nice day.